హెల్లో మిమ్మల్నేనండి. అందరికీ నమస్కారం. తిరుమల శ్రీవారి ప్రసాదం అక్షతలు. ఇవి కేవలం బియ్యం కాదు. శ్రీవారి పాదాల చెంత పుట్టిన ఆశీర్వాదాలు. తిరుమల నుండి ఇంటికి వచ్చిన ఆ పవిత్ర అక్షతల వెనక ఉన్న దైవ రహస్యం తెలుసా? తెలుసుకోవాలనుకుంటున్నారా? వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు అందచేసే అక్షతలు అత్యంత పవిత్రమైన ప్రసాదం. ఇవి మన ఇంట్లో చేసే అక్షతలు కావు. శ్రీవారి సాంప్రదాయంలో శుద్ధి, నియమం, నామస్మరణతో తయారయ్యే దైవాంశం. శ్రీవారి అక్షతల తయారీలో 3 పవిత్ర పదార్థాలే ప్రధానం. విరగని అఖండ బియ్యం, జీవితం సంపూర్ణంగా ఉండాలనే సంకల్పానికి సంకేతం. స్వచ్ఛమైన పసుపు, శుభత్వానికి, ఆరోగ్యానికి ప్రతీక. శ్రీవారి నైవేద్యాలలో వాడే ఆవు నెయ్యి, త్యాగం, పవిత్రత, దైవ అనుగ్రహానికి సంకేతం. ఈ 3 పదార్థాలను అత్యంత శుచిగా ఆలయ ఆచారాల ప్రకారము తయారు చేస్తారు. ముందుగా బియ్యానికి ఆవు నెయ్యి కలిపి ఆ తరువాత పసుపుని చేర్చుతారు. అందుకే ఈ అక్షతలు సువర్ణ వర్ణంలో మెరుస్తాయి, ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఈ ప్రక్రియ జరుగుతున్నంతసేపు దైవనామస్మరణ లేదా మంత్రాల పఠనం జరుగుతుంది. కేవలం కలిపితే అక్షతలు కావు. స్వామి పాదాల చెంత ఆశీర్వాదం పొందితేనే ప్రసాద అక్షతలు అవుతాయి. ప్రత్యేక ఉత్సవాలు, నిత్య కైంకర్యాల అనంతరం శ్రీవారి అనుగ్రహంతోనే ఇవి భక్తులకు అందుతాయి. తిరుమల నుండి తెచ్చిన అక్షతలు పూజ గదిలో భద్రపరిచి, ఇంట్లో పెళ్లి లేదా ఏ శుభకార్యం జరిగినా ఈ అక్షతలను సాధారణ అక్షతలతో కలిపి వాడితే శ్రీవారి ఆశీర్వాదం అందరికీ లభిస్తుందన్న నమ్మకం. అక్షతలు అంటే క్షతం కానివి, అంటే విరగనివి. మన జీవితం కూడా విరగకుండా, ఇబ్బందులు లేకుండా శ్రీవారి కృపతో పూర్ణంగా ఉండాలనే ఆశీర్వాదమే ఈ అక్షతలు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.